అన్నట్లు ఏపీ సీఎం జగన్ ఇప్పటికీ పాత పాటే పాడుతున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై చేసిన విమర్శలనే మళ్లీ చేస్తున్నారు. తాను ఏం చేశాడు, ఈ 5 ఏళ్లలో మళ్లీ గెలిస్తే ఏం చేస్తాడనేది చెప్పకుండా పాత డైలాగ్ అనే ఏకరువు పెడుతున్నారు. ఉచిత విద్యుత్పై ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ మళ్లీ వల్లివేస్తున్నారు. జగన్ తాజా ఎన్నికల ప్రసంగాల్లో ఆత్మస్తుతి పరమనింద మినహా ఏమీ కనపడడం లేదు. వ్యవసాయం దండగని చంద్రబాబు అన్న మాటను ఇప్పటికీ జగన్ ప్రస్తావించడం వినేవాళ్లకు కూడా విసుగు పుడుతోంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఏపీలో మాత్రం 9 గంటలే ఇస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో విద్యుత్లో ఏపీ మిగులు వాటా కలిగి ఉంది. అలాంటప్పుడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. కానీ దీనిపై మాట్లాడని జగన్ ప్రతిపక్ష నేతను విమర్శించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. 5 ఏళ్లలో వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అభివృద్ధి అంటే గిట్టనట్లుగా ప్రవర్తించారు జగన్. దీనిపై సమాధానాలు చెప్పకుండా కొత్త సీసాలో పాత సారాయి మాదిరి ఇప్పుడు కూడా విపక్ష నేతలపై గతంలో చేసిన విమర్శలే చేయడంతో రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో 9,000 కిలోమీటర్ల మేర రోడ్లు నరకలోకపు లోగిళ్లుగా మారాయి. కానీ జగన్ మాత్రం జనసేనాని పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేస్తారు. ఐదేళ్ల నుంచి అవ్వాతాత అక్కలు చెల్లెమ్మలంటూ సెంటిమెంట్ను రాజేయడం తప్ప ప్రసంగాల్లో కొత్త దానంలో లోపించేది లేదు. గత ప్రభుత్వంలో చేసింది ఇప్పుడు చేసింది ఏంటో వివరాలతో కోట్లు కుమ్మరించి ప్రకటనలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి కనపడడం లేదు. దీంతో మళ్లీ పాత విమర్శలకే పరిమితమవుతున్నారు. 2014-2019 ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీని సీనియర్లు విడిపోతున్నా జగన్ మాత్రం అదే ట్యూన్ అదే పాట పాడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, చంద్రబాబుపై చేసిన విమర్శలే మళ్ళీ జగన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే యామిని, ఏదైతే మరోసారి ఈ 2024 ఎలక్షన్స్లో గెలిచేందుకు జగన్ మాత్రం చంద్రబాబు నాయుడిని మరోసారి ఆయన అస్త్రంగా వాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో మాదిరిగానే 2019లో ఆయన ఏ విధంగా అయితే చంద్రబాబుకు సంబంధించి ఏ విధమైన ఆరోపణలు చేశాడో తిరిగి అదే ఆరోపణలు
కొత్తగా కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక నాయకుడు గెలవాలంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు గెలవాలంటే తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఈ ప్రజోపకారమైనటువంటి పనులు కానీ, తాను చేసినటువంటి ఏవైతే పేదలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు తాను వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నదని తెలియజేస్తే సరిపోతుంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి జగన్ మాత్రం మరోసారి గెలిచేందుకు చంద్రబాబు నాయుడినే టార్గెట్గా చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తూ తాను అధికారంలో పేదల కోసం చేశానని చెప్పి, సంక్షేమ పథకాలు ఏ విధంగా చేశానని చెబుతూనే గతంలో చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పథకాలు అనేవి కొంతమందికే ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆయన ఇచ్చిన పథకాలు మాత్రం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. నేను అటువంటి ఏమీ చేయట్లేదు, చంద్రబాబు నాయుడు లాగా కూడా తాను చేయకుండా కూడా ప్రజలందరికీ కూడా పథకాలు అందిస్తున్నాను అని చెప్పి ఒక పక్కన చెబుతానే ఉన్నారు. అదేవిధంగా కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి హామీలతో మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. ఆ మేనిఫెస్టో కనుక మీరు నమ్మి ఓటు వేసినట్టయితే మాత్రం అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు కనుక ఓటు వేసినట్టయితే మాత్రం ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నట్టే రద్దు చేయడానికి అని చెప్పి చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా చంద్రబాబుకు సంబంధించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన్ని చంద్రముఖిగా కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. ఏదైతే అధికారంలో రాకముందు, అధికారంలో లేనప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు లాగా ఉంటారు, కానీ ఎప్పుడైతే అధికారం వన్స్ వచ్చిందో ఆయన చంద్రముఖిలాగా మారిపోతారు. సామాన్యులు, పేద ప్రజలు ఆయనకి పట్టరు. అదేవిధంగా కూడా ఈ సంపన్న వర్గాలు మాత్రమే ఆయన ఒక నాయకుడిగా ప్రవర్తిస్తాడు, కానీ సామాన్యులను పట్టించుకోడు అనేటువంటి అనే విధంగా కూడా ఆయన ప్రసంగం చేస్తుంది. ముఖ్యంగా కూడా సిద్ధం సభలకు సంబంధించి ప్రతిరోజు జరుగుతున్నటువంటి సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధం సభలకు సంబంధించి ఆయన పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. గతంలో అయినట్టయితే ఇది జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శలు అయితే కొంచెం తగ్గినాయని చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జన సైనికులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఉన్న ఓట్ బ్యాంకు కానీ, కాపు సామాజిక వర్గం కానీ ఆయన ఎక్కువగా విమర్శించినట్లయితే మాత్రం వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా కొంత దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఆయన మీద విమర్శలు తగ్గించి చంద్రబాబు మీద పెంచినట్లుగా కూడా ఈ రాజకీయంగా కూడా విశ్లేషకులు కూడా అంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టార్గెట్గా జగన్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ సభల్లో, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సభలు ఏవైతే ఉన్నాయో సభల్లో మాత్రం ఆయనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. 2019లో ఆయన ఇచ్చినటువంటి హామీ, గతంలో ఆయన అధికారం రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి, అధికారం వచ్చిన తర్వాత హామీలు ఏ విధంగా నెరవేర్చాడు, ఎంత నెరవేర్చలేకపోయాడు అనే దాన్ని చెప్తూనే తాను అధికారంలో వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోగా తాను ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో పూర్తిగా నెరవేర్చాను. ముఖ్యంగా కూడా పేదలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా తాను దృష్టిలో పెట్టుకున్నాను. పేదలకు సంబంధించి ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించిన అంశాల్లో కూడా తాను ముందున్నాను. అదేవిధంగా కూడా ఇది ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గతంలో లేని విధంగా కూడా ఇప్పుడు కొత్తగా కూడా తాను ఏ విధంగా దరిదాపు 1000 వ్యాధులకు సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకొచ్చానని చెప్పి ఆయన తెలియజేశారు. అదేవిధంగా కూడా ఈ చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు హామీలు ఇవ్వటంలో మాత్రం ముందుంటారు, కానీ వాటిని నెరవేర్చడంలో మాత్రం ఆయన చాలా వెనకుండే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు ఎప్పుడైతే వాలంటీర్లకి గౌరవ వేతనంగా కూడా 10,000 ఇస్తానని తెలియజేశాడో అప్పటి నుంచి కూడా టీడీపీకి సంబంధించి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు మాత్రం దాని మీద పూర్తిగా కూడా వాళ్ళు ప్రచారం అయితే, నెగిటివ్ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఒక హామీ ఇచ్చారంటే నెరవేర్చిన పరిస్థితులు ఉండవని చెప్పి అంటున్న పరిస్థితి అయితే కనపడింది. ఇంకోటి, చంద్రబాబుకు సంబంధించి జాబు రావాలంటే బాబు రావాలి అనేటువంటి నినాదంతో 2014లో అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఏవి జాబులు వచ్చే 2019లో ఆయన ఎన్ని జాబులు తీసుకొచ్చాడు, ఎన్ని జాబులు ఇచ్చాడు అనే దాన్ని కూడా జగన్ చెబుతూ ఉన్నాడు. ప్రధానంగా కూడా ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు నేను ఇది చేశాను, ఈ సంక్షేమ పథకాలు, ఈ కార్యక్రమాలు చేశాను, ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తాను అని ఒక నాయకుడు అయితే మామూలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడిని పూర్తిగా కూడా టార్గెట్ చేస్తూ ఆయన చేయటం మాత్రం కొంత మాత్రం ఈ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి ఆమెని. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రాజుకుంటున్నటువంటి పేర్ల జగన్ పడుతున్నటువంటి పాటలు అన్నింటినీ కావాలని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏదైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళేటటువంటి సందర్భంలో తాము చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చెప్పుకుంటూ తమకు ఓటేయాలని చెప్పేసి ఆయా పార్టీలు ఎన్నికలకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబుని టార్గెట్ గా చేస్తూ చంద్రబాబునే తమ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అస్త్రంగా మార్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా 2019లో వాడినటువంటి స్ట్రాటజీని మళ్ళీ జగన్ వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2019లో కూడా 2019కి ముందు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కావచ్చు. అంతేకాకుండా చంద్రబాబు ఫెయిల్యూర్స్ ని చెబుతూ ఆయన అప్పట్లో ఏదైతే ఆ స్ట్రాటజీని వాడి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నాడు. ఆయన 5 ఏళ్లలో ఏ రాష్ట్రానికి ఏం చేశాడు అనే దాని మీద పక్కన పెట్టేసి చంద్రబాబు ఫెయిల్యూర్స్ చెప్పడం అనేది ఇక్కడ హాస్యాస్పదంగా ఉందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. పదే పదే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో చంద్రబాబుని ప్రస్తావిస్తూ ఆయన ఫెయిల్యూర్స్ ని మీద ఒక పెద్ద లిస్ట్ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు అధికారం కోల్పోయి 5 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఆయన పేరే చెప్పడం పట్ల ప్రజల్లో కూడా ఒక కింద విసుగు అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలక్షన్స్ కి వెళ్ళేటటువంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాము ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చెప్తూ అధికారం చేతికిస్తే తాము ఏం చేయబోతాం అనే దాని మీద చెప్పి ప్రజలను ఆకర్షితులను చేయాల్సింది పోయి ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు తమ ప్రచార అస్త్రంగా మార్చుకొని చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ ని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద చిన్న వాదనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి ఫ్యామిలీ. రైట్, థ్యాంక్ యూ రాజు. మంత్రి కోమటిరెడ్డి